ఇదే కాదు, అనేక సంఘాలు ఇలాగే ఉన్నాయి, దరిద్రం. అందుకే ఎందుకంటే ఈ సహవాసము కలిగి ఉంటే మనం ఏమన్నా చేయగలము, ఈ సహవాసం కలిగి ఉంటే, అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనం గొప్ప గొప్ప కార్యాలు చేయగలము. అందుకే అపవాదిగాడు, ఆ జోకర్ గడికి ఇది నచ్చదు. ఏం చేస్తాడంటే జోకర్ గడు వచ్చి విడదీసేస్తాడు, ఒకరినొకరు విడదీస్తాడు. మధ్యలో ఒక విత్తనం జల్లుతాడు, మీలో ఒక విత్తనం జల్లుతాడు, మీలో ఒక విత్తనం జల్లుతాడు. జల్లితే ఆ విత్తనము మహావృక్షం అయిపోయి అందరిని వేరు చేస్తూ ఉంటుంది. ఆ ఒక విత్తనము ఒక చెట్టు మొలిస్తే కొండల్ని పగలగొట్టింది కదా, ఆ అపవాది విత్తే విత్తనము మనుషుల్ని విడగొడుతుంది. ఆ విత్తనం వాడు జల్లకుండాలంటే మనం ఏం చేయాలో, కలిసి ఉండాలా. కలిసి ఉన్నట్టు ఎట్లా ఉంటుందంటే రాక్ సాలిడ్గా ఉంటాం, కొండల్లాగా ఉంటాం. ఆ కొండలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని పగుళ్ళు ఉంటాయి కదా, దాంట్లో విత్తనం చల్లుతాడు, చిన్న చిన్న పగుళ్ళని విత్తనం చల్లుతాడు, ఆ కొండ ఇరిగిపోద్ది. ఆ డైనమైట్లు ఉంటాయి తెలుసా మీకు, ఆ కొండల్లో బొక్కలు పెట్టి హోల్స్ చేసి డైనమైట్ పెట్టి కాలుస్తారు, కొండ పగిలిపోద్ది. హోల్ చేయాలి, హోల్ చేస్తేనే డైనమైట్ లోపలికి వెళ్తాయి. అట్లాగే మనలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న బీట్లు కనబడతాయి. ఈ బీట్లు వాళ్తాయి, మనలో కూడా బీట్లు వారుతాయి. మనం ఏం చేయాలంటే మిస్అండర్స్టాండింగ్ని వెళ్ళి మాట్లాడుకొని క్లియర్ అవుట్ చేసుకోవాలా. కానీ మనం వెళ్ళి మాట్లాడుకోము, ఇంకొకరితో మాట్లాడతాం. ఆ విషయాలు వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే పెద్ద చీలిక వస్తుంది, చీలికొచ్చి చీలిపోద్ది.